ఇండియా సెకండ్ టెస్ట్ ఓడిపోవడానికి కారణాలు ఆస్ట్రేలియా బౌలింగ్. ఆస్ట్రేలియా చాలా బాగా బౌలింగ్ వేశారు. బౌన్సర్లతో మన బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అలాగే బుమ్రాకి ఒక మంచి పార్ట్నర్ కావాలి. సిరాజ్ బాగానే వేశాడు కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. మనం హర్షిత్ రాణాని బ్లేమ్ చేయలేము, అతను బిగినర్. హెడ్ ఇండియాకి మరొకసారి హెడ్గా మారాడు. హెడ్ నోట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఇండియన్ టీంకి. హెడ్ ఇండియా మీద శివారెత్తినట్టు 140 రన్స్ కొట్టి ఇండియాని చాలా ఇబ్బందులకి తోసివేశాడు. మరొక మెయిన్ రీజన్ వచ్చి మన ఇండియన్ బ్యాటింగ్. మన టాప్ ఆర్డర్ మరొకసారి ఫెయిల్ అయ్యారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా బాగా ఆడతలేరు. ఒక్కడే ఉన్నాడు మన బ్యాటింగ్ మొత్తంలో. నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే బాగా ఆడుతున్నాడు. అతనితో పాటు ఎవరు పార్ట్నర్షిప్ చేస్తలేరు. అతనితో పాటు ఎవరు నెట్టుకోవట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతున్నారు. ఇంకో మెయిన్ రీజన్ మన బౌలింగ్ వీక్గా ఉన్నది. మన బుమ్రాతో పాటు షమి వస్తే బాగుంటుంది. షమి 4th, 5th టెస్టుల్లో కంబ్యాక్ చేస్తున్నారని పేద వార్తలు. షమియే వస్తే మన బౌలింగ్ అటాక్ డిఫరెంట్ ఉంటుంది, మనకు గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళ బ్యాటింగ్ కూడా నన్ను సపోర్ట్ చేయండి భయ్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.